ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. భారత్ కు అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చింది. రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 17 వరకు క్రూడ్ ఆయిల్ కొనుక్కోవచ్చంటూ అనుమతినిచ్చింది. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలతో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమెరికా మినహాయింపుతో ఇక ఇంధన ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఆంక్షలతో సంబంధం లేకుండా చమురు కొంటూనే ఉన్నామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. ఎందుకంటే ఇప్పటికే కూడా చమురు ధరలు పెరిగిపోవటం, ఇప్పటి వరకు ఇంకా కూడా ఈ మిడిల్ ఈస్ట్ లో జరిగినటువంటి యుద్ధ పరిణామాలు గాని, అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఇంకా కూడా కరెక్ట్ గా కూడా భారత్ ను తాకలేదు. ఇంకా మునుముందు ఇంకా చాలా కూడా వాటి వల్ల మనం ఫేస్ చేయబోతున్నామని చెప్పి నిపుణులు చెప్తున్నారు. దీంతో మనకి ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు కొంత తగ్గిపోయాయి. వీటన్నిటిని కూడా భర్తీ చేసుకోవాలి. ఇటు జనాలకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అనేక రకాలు ఇప్పటికే పెట్రోల్ డీజిల్ మనం వాడకం తగ్గించేసాం. అయినప్పటికీ ఆ కొరత అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ పరిణామాలు దగ్గరుండి చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కేవలం మనం ఏ దేశాల నుంచి అయితే ఈ చమురు కొనుగోలు చేశామో ఆ దేశాల నుంచే కాకుండా ఇంకెక్కడెక్కడ నుంచి అయితే మనం కొనుగోలు చేయగలమో ఆయా దేశాలన్నిటితో సంప్రదింపులు జరిపి దిగుమతి చేసుకుంటూ ఉంది భారతదేశం. ఇక రష్యా దగ్గర నుంచి ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తగ్గటము, ఇరాన్ ఇండియా నౌకలకి రక్షణ ఇస్తామని చెప్పిన తర్వాత అమెరికా దీని మీద మళ్ళా ఆంక్షలు, గతంలో రష్యా నుంచి కొనుగోలు చేయకూడదని ఏదైతే ఆంక్షలు పెట్టిందో అదే ఆంక్షలు అమలు చేయడానికి సిద్ధమైంది. ఇక ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ మంతనాలు జరపడం జరిగింది. ఇప్పుడు దీని మీద వెనక్కి తగ్గినట్లుగా అమెరికా కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చమురు విషయంలో రష్యా నుంచి కొనుగోలు చేయకూడదని మరలా తెర మీదకి తీసుకొని రాబోయింది అమెరికా. ఇక భారత విదేశాంగ శాఖ జోక్యంతోనైనా వెనక్కి తగ్గింది. ఏంటి డీటెయిల్స్? ఏదైతే అమెరికా భారత్ కి బంపర్ ఆఫర్ ఇచ్చామంటూ కూడాను రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు జూన్ 17 వరకు కూడా అవకాశం ఇస్తున్నాం, అనుమతులు ఇస్తున్నాం అంటూ కూడా అమెరికా ప్రకటించినటువంటి పరిస్థితి. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేసుకునేటటువంటి సిచ్యువేషన్ మరింత పెంచే అవకాశం ఉందంటే కూడా నిపుణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీటంతటికి ప్రధాన కారణమైనటువంటి ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించినంత వరకు ఇంకా అనిశ్చిత పరిస్థితి అదే విధంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అమెరికా రష్యా ద్వారా భారత్ జూన్ 17 వరకు కొనుగోలు చేయొచ్చు క్రూడ్ ఆయిల్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడే భారత్ ప్రధానంగా ఒక మాట ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఆంక్షలతో సంబంధం లేకుండా చమురు కొనుగోలు అనేవి భారత్ ఇప్పటికే చేస్తుందంటూ కూడాను భారత్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అమెరికా ఏదైతే రష్యాతో కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పేటటువంటి మాటకి భారత్ తిరిగి చెప్పిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా అమెరికాకి సంబంధించినంత వరకు కూడా ప్రపంచ దేశాల్లో పెద్దన్నలా భావిస్తూ ప్రపంచ దేశాలపైన కూడా పెత్తనం చెలాయించాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. యుద్ధరీత్యా ఏదైతే ఇరాన్ పైన అమెరికా చేస్తున్నటువంటి దాడులు, దాంతో పాటుగా అక్కడ జరిగిన విధ్వంసం, ఇప్పటికీ కూడా అనిశ్చిత పరిస్థితి అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. హర్ముజ్ జలసంధి వద్ద ఒకవైపు ఇరాన్ ఏదైతే ఇరాన్ కి సంబంధించిన సైన్యం ఉంటే మరొక వైపు అమెరికాకి సంబంధించిన సైన్యం ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇరాన్ ఏదైతే హర్ముజ్ జలసంధి గుండా చమురు కొనుగోలు చేసేటటువంటి దేశాలకు పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అమెరికా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీంతో ప్రపంచ దేశాల యొక్క భౌతవ్యం పూర్తిగా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం ప్రజెంట్ చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న దేశాల యొక్క పరిస్థితి, అక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాల్లో 414 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర పెరిగిందంటే యుద్ధ వాతావరణం యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో కూడా ఇస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ భారత్ కు వచ్చేసరికి మాత్రం రష్యాతో పాటుగా ఎక్కడెక్కడైతే చమురుకు సంబంధించినంత వరకు కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో భారతదేశ అవసరాల రీత్యా అక్కడ కొనుగోలు చేసుకుంటూ భారత్ కి దిగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గడిచిన 3 రోజుల క్రితమే హర్ముజ్ జలసంధి గుండా భారత్ ఇక్కడికి రావాల్సినటువంటి 2 ఎల్పీజీ నౌకలు బయలుదేరినటువంటి పరిస్థితి. మరొక 2 రోజుల్లో గుజరాత్ పోర్టుకు చేరుకునేటటువంటి ఆస్కారం ఉండబోతుందంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం.
అయితే ఇక్కడ ప్రధానంగా కూడాను అమెరికా ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో రష్యాతో క్రూడ్ ఆయిల్ కొనుగోలు జూన్ 17 వరకు కూడా పెంచుతున్నామని చెప్పడం, దీనికి సంబంధించినంత వరకు భారతదేశంలో కూడా గడిచిన వారం రోజుల వ్యవధిలో ₹3.90 వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మరొకసారి దిగుమతుల స్థాయి పెంచితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుందంటే కూడా భారత్ లో కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందంటూ కూడా భారత్ లో ఉండేటటువంటి ప్రజలు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ అమెరికా ఏదైతే చెప్పినటువంటి దానికి భారత్ పూర్తిగా కూడా తలెత్తేది లేదు. ఏదైతే ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా భారత్ అవసరాల రీత్యా ఎంత దిగుమతి కావాలో ఏ దేశాల నుంచి ఆ దేశాల నుంచి రప్పించుకుంటున్నామంటూ కూడా భారత్ తన స్పష్టమైన వైఖరిని చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే భారత్ లో క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా క్రూడ్ ఆయిల్ తెప్పించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రష్యా నుంచి కానీ మిగిలిన దేశాలు, మిడిల్ ఈస్ట్ లో ఉండేటటువంటి కొన్ని దేశాలతో భారత్ ఉండేటటువంటి దౌత్యపరమైనటువంటి ఒప్పందాల ద్వారా ఇప్పటికే పెట్రోల్ డీజిల్ తెప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే అమెరికా ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో భారత్ కూడా స్పష్టంగా స్పందించిందనే చెప్పాలి. ఏదైతే యుద్ధ వాతావరణం రీత్యా కూడా భారత్ అవసరాల రీత్యా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది. మన అవసరాలకు తగ్గట్టుగానే రష్యా నుంచి కానీ మిగిలిన దేశాల నుంచి కూడా మేము తెప్పించుకుంటామంటూ కూడా భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కానీ మరలా కూడా అమెరికా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చిద్దని చూడాలా భారత్ ఒక నెలలోనే? ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన దగ్గర నుంచి కూడా పూర్తిగా ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థని మూలాలతో పాటు సమూలంగా పడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన ఇప్పటికే ఇరాన్ తో చేసినటువంటి యుద్ధంలో 100 బిలియన్లకు సంబంధించినంత వరకు నష్టం వాటిల్లిందని అమెరికా ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం, ఏదైతే హర్ముజ్ జలసంధి గుండా పశ్చిమాసియాలో అరబ్ కంట్రీస్ నుంచి వెళ్ళేటటువంటి పెట్రోల్ డీజిల్ పైన ఆధారపడేటటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా పూర్తిగా ఆర్థిక మాన్యంలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మన పక్కనే ఉండేటటువంటి పాకిస్తాన్ గాని, ఇటుపక్క బంగ్లాదేశ్ లో గాని, శ్రీలంక లాంటి దేశాల్లో పెట్రోల్ ధరలు పూర్తిగా కూడా ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి. పెట్రోల్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో సామాన్య మానవుడి పైన ప్రతి ఒక్క దానిపై కూడా దాని ప్రభావం కనిపిస్తా ఉంది. ఆర్థికవేత్తలు కూడా అదే చెప్తా ఉంటారు. ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరిగితే పూర్తిగా కూడా నిత్యావసర ధరలు, కాయగూరల ధరలు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా కూడా మారిపోయేటటువంటి పరిస్థితి, సామాన్యుల పైన భారం పడేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతదేశానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం ₹3.90 పెంచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నిత్యావసర ధరలు తారాస్థాయికి పెరిగిపోయేటటువంటి ఆస్కారం ఉండబోతా ఉంది. దాంతో పాటుగానే ట్రాన్స్పోర్ట్ ధరలు కూడా ఆకాశాన్ని అందేటటువంటి పరిస్థితి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే పొదుపు సూత్రాలంటూ కూడా కొన్ని చెప్పినప్పటికీ కూడా పెట్రోల్ తక్కువగా వాడండి, దాంతో పాటుగా బంగారు కొనుగోలు తగ్గించండి, విదేశీ ప్రయాణాలు ఆపండి అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే తెలంగాణ హైదరాబాద్ లో ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి నేపథ్యంలో పొదుపు సూత్రాలంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన కొన్ని రోజులకే పెట్రోలియం కు సంబంధించినంత వరకు కూడా ₹3 పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెరిగినటువంటి నేపథ్యం. వారం గడవక ముందే మరొక 90 పైసలు ఈ రోజు నుంచి కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అమెరికా ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెంచితే ఖచ్చితంగా భారత్ లో ఏదైతే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులకు సంబంధించినంత వరకు పెరిగినటువంటి ధరలు తగ్గే అవకాశం ఉంటుందంటే కూడా నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ కూడా భారత్ తన స్పష్టమైనటువంటి వైఖరిని చెప్పింది. భారత్ కావాల్సినంత వరకు కూడా భారత్ అనేది ఒక స్వయం ప్రాతిపదిక కలిగినటువంటి దేశం. భారత్ అవసరాల రీత్యా ఎక్కడి నుంచి మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా భారత్ కావాల్సినవి ఎక్కడి నుంచి అయినా తెప్పించుకోగలుగుతాం. మాకు సంబంధించినంత వరకు భారత్ అవసరాలే ముఖ్యంగా చూస్తామంటే కూడా భారత్ కు సంబంధించిన విదేశాంగ శాఖ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఏదైతే అమెరికా ఆంక్షల్ని ఎత్తుతున్నాం జూన్ 17 వరకు కూడా తెచ్చుకోవచ్చు అనేటటువంటి నేపథ్యంలో
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హర్మూజ్ జలసంధి వద్ద కూడా ఫ్రీ చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. భారత్ షిప్పులకు సంబంధించినంత వరకు ఇప్పటికే ఎల్పిజి షిప్పులకు సంబంధించి ఇప్పుడే హర్మూజ్ జలసంధి గుండా బయలుదేరి 2 రోజులు అవుతున్నటువంటి తరుణం మరొక 2 రోజుల్లో గుజరాత్ పోర్టుకు చేరుకుంటే, అయితే అమెరికా వ్యాఖ్యల రీత్యా మరిన్ని నౌకలు భారత్ కు బయలుదేరే అవకాశం ఉండబోతుందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని ధరలు అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేయబోతా ఉన్న దానిపైనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక ప్రస్తుతానికైతే రష్యా నుంచి భారత్ అయితే ఆయిల్ కొనుగోళ్లకు అమెరికానైతే అనుమతించింది. జూన్ 15 వరకు క్రూడ్ ఆయిల్ కొనుక్కోవచ్చంటూ అనుమతినివ్వడం జరిగింది. ఇక ఈ లోపు అంటే ఇటు హార్ముజ్ జలసంధి విషయంలో కూడా ఇటు ఇరాన్ భారత్ నౌకలకి రక్షణ కల్పిస్తానని చెప్పింది. సో ఇటు నుంచి ఆయిల్ భారత్ కి చేరుకోవటం, మరోవైపు రష్యా నుంచి దిగుమతులు, వీటన్నిటి వల్ల ఇప్పుడు భారత్ లో మరలా కూడా చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు.